కిషన్ రెడ్డి గారిని కూడా ఒక 2 రోజులలో కలవబోతున్నాం, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ అన్నగారికి కూడా కాల్ చేయడం జరిగింది. 10వ తారీఖు తర్వాత ఎక్కడైతే మోడీ గారి సభ తర్వాత కలుస్తా అని కూడా అన్న మాట ఇచ్చిండు. డెఫినెట్గా చెప్తున్నాం, మా ఎమ్మెల్యేలు మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు మీరు ఎందుకు మాట్లాడడం లేదు, స్థానిక ప్రజాప్రతినిధులు మీరు ఎందుకు మాట్లాడటం లేదు, దేవరకొండ ప్రాంత ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదు. ఇంతకు ముందు ఒక మిత్రుడు కూడా చెప్పినాడు, మీ పైన దయచేసి ఎలిగేషన్స్ కాదన్నా, ఎవరిని ఎలిగేషన్స్ చెప్పాలనేది లేదు. నేను ఈ ప్రాంత బిడ్డలు నాకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వీళ్ళందరూ దేవరకొండ నుంచి, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. అయినా కానీ మేము ఎందుకు కొట్లాడుతున్నామంటే నీతి న్యాయం ధర్మం వైపు కొట్లాడుతున్నాం, వీళ్ళకు మంచి జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో కొట్లాడుతున్నాం. కాబట్టి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బాధితుల పక్షాన నిలబడండి, మాట్లాడండి. తెలుసో తెలియకుండానో భూములు అమ్మేసుకున్నారు, బంగారాలు అమ్మేసుకున్నారు, ఇళ్లకు పట్టాలు కూడా అక్కడ పెట్టేసుకొని మిగతా బ్యాంకులలో కుదోబెట్టుకొని మరీ డబ్బులు ఇచ్చిండ్రు. దయచేసి దీనిపైన ఆలోచించాలని కోరుతూ మిగతా పార్టీల నాయకులు కూడా స్పందించాలని నేను ఒకటే విన్నవించుకుంటూ వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. మంగ్లీ గారితో పాటు మా జాతి పెద్దలను కూడా ఎవరెవరైతే నాకు కాల్ చేసినారో నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. మీ మీడియా ముఖంగానే చెప్తున్నాను, వాళ్ళందరితో ఒక కమిటీ లెక్క కూడా పెట్టుకుంటాం. సత్వర న్యాయం గురించి వీళ్ళందరి తరపున మరింత పోరాడుతూ త్వరలోనే కిషన్ రెడ్డి గారు కూడా పోరాడతాం. అదేవిధంగా డీజీపీ గారు కూడా చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, వాళ్ళందరిపైన కేసులు కూడా అయినాయని చెప్తారు. థ్యాంక్ యూ అండి.